లూకాసు వార్త 16వ అధ్యాయం. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు. ఆస్తిపరుడు ఒకని కోసం సేవాధికారి ఒకడు పనిచేశాడు. అతడు ఆస్తిని దుబారాగా చేస్తున్నాడని ఫిర్యాదు ఉంది. ఆ ఆస్తిపరుడికి వచ్చింది. ఆస్తిపరుడు అతన్ని పిలిచి అతనితో, నిన్ను గురించి నేను వింటున్న విషయం ఏమిటి? ఇక మీదట నీవు సేనాధికారిగా ఉండడానికి వీలు లేదు. నీవు సేవాధికారిగా చేసిన పనిని గురించి లెక్క నాకు అప్పగించన్నాడు. ఆ సైనాధికారి లోపల ఇలా అనుకున్నాడు, నేను సేనాధికారిగా ఉండకుండా నా యజమాని చేస్తున్నాడు. ఏం చేయను? తవ్వకం పని నాకు చేత కాదు. ముష్టి ఎత్తుకుందామంటే సిగ్గు. సేవాధికారిగా ఉండకుండా నన్ను తొలగించడం జరిగాక నలుగురు నన్ను తమ ఎండ్లలోకి స్వీకరించేలా నేనేం చేయాలో నాకు తెలుసు. అప్పుడు అతడు తన యజమానికి బాకీ పడి ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచాడు. నువ్వు నా యజమానికి ఎంత బాకీ ఉన్నావు అని మొదట వాడిని అడిగాడు. ఆ మనిషి 3000 లీటర్ల నూనె అన్నాడు. ఇతడు అతడితో, త్వరగా ఆ చీటీ తీసుకొని 500 లీటర్లు అని రాసుకో అన్నాడు. మళ్ళీ మరొకరిని చూసి, నువ్వెంత బాకీ ఉన్నావు అని అడిగాడు. ఆ మనిషి 100 మానికల గోధుమలు అన్నాడు. ఇతడు అతడితో, ఈ చీటీ తీసుకుని 80 అని రాసుకో అన్నాడు. న్యాయం తప్పిన ఈ సేవాధికారి వివేకంతో వ్యవహరించినందుచేత అతని యజమాని అతన్ని ఆమోదించాడు. ఎందుకంటే ఈ లోకం మనుషులు తమలాంటి విషయాల్లో వెలుగుకు చెందిన మనుషుల కంటే వివేకవంతులు. మీరు అంతమైపోయిన తర్వాత వారు మిమ్మల్ని చూసిన శాశ్వత నివాసాల్లో స్వీకరించి అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి అని మీతో చెబుతున్నాను. చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. అత్యల్ప విషయంలో న్యాయం తప్పినవాడు పెద్ద విషయంలో కూడా న్యాయం తప్పినవాడవుతాడు. అందుచేత అన్యాయమైన ధనం విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే ఇక మీకు నిజమైన సొత్తు ఎవరు అప్పగిస్తారు? మరొకరు సొత్తు విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే మీ సొంతం అంటూ మీకు ఎవరిస్తారు? 2 యజమానులకు ఏ దాసుడు సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి 2వ యజమానిని ప్రేమతో చూస్తాడు, లేదా ఆ మొదటి యజమానికే పూర్తిగా అంకితమై మరొకరిని చిన్నచూపు చూస్తాడు. మీరు దేవునికి సిరికి సేవ చేయలేరు. డబ్బంటే మహాప్రీతి ఉన్న పరిసయ్యులు కూడా ఈ విషయాలన్నీ విని ఆయనను గేలి చేస్తూ ఉన్నారు. వారితో ఆయన ఇలా అన్నాడు, మీరు మనుషుల దృష్టిలో న్యాయవంతులను అనిపించుకునేవారు, కానీ మీ హృదయాలు దేవునికి తెలుసు. మనుషులు గొప్పగా ఎంచేది దేవుని దృష్టిలో అసహ్యం. బాప్తిస్మిచ్చే యోహాను వచ్చేంత వరకు ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి. అప్పటి నుంచి దేవుని రాజ్యం గురించిన ఉపదేశాలు, ప్రకటనలు జరుగుతూ ఉంది. అందరూ ఈ రాజ్యంలో బలవంతంగా చొరబడుతున్నారు. ధర్మశాస్త్రంలో ఒక పుల్లైన నశించడం కంటే భూమ్యాకాలు నశించడమే సులభం. తన భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడెవరైనా వ్యభిచరిస్తున్నాడు. విడాకులు తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకున్నవాడైనా వ్యభిచరిస్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతడు ఊదారంగు వస్త్రాలు, శ్రేష్టమైన బట్టలు తొడుక్కునేవాడు. రోజు వైభవంగా హాయిగా బ్రతికేవాడు. లాజరు అనే దరిద్రుడు కూడా ఉండేవాడు. అతనికి ఒళ్ళంతా కురుపులు. ఇతడు ఆ ధనవంతుని ఇంటి గుమ్మం దగ్గర పడిగాపులు పడి ఉండేవాడు. ధనవంతుని బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు తిందామని ఆశపడేవాడు. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి కూడా. ఆ దరిద్రుడు చనిపోయాడు. అతన్ని దేవదూతలు అబ్రహాము పక్కకు తీసుకువెళ్లారు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పూడ్చిపెట్టబడ్డాడు. అతడు పాతాళంలో యాతన పడుతూ తలెత్తి చూస్తే దూరంగా అబ్రహాం పక్కన ఉన్న లాజరు కనపడ్డారు. అప్పుడు ధనవంతుడు, తండ్రి అబ్రహాము, నా మీద జాలి చూపు. ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను కనుక తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకపై చలార్చడానికి లాజర్ను పంపించు అని మొరపెట్టుకున్నాడు. అందుకు అబ్రహాము, కొడుకా, నీవు బ్రతికున్నన్నాళ్ళు మంచి వాటిని అనుభవించావు. లాజరైతే కష్టాలు అనుభవించాడు. అది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఇతడు ఓదార్పు పొందుతున్నాడు, నీవేమో అల్లాడిపోతున్నావు. ఇవన్నీ కాక మరొక విషయం, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఏర్పాటైంది. కాబట్టి ఇక్కడి నుంచి మీ దగ్గరకు దాటిపోవాలనుకునే వారికి సాక్ష్యం కాదు, అక్కడి వారికి మా దగ్గరకు దాటి రావడం కూడా సాధ్యం కాదు అన్నాడు. అప్పుడైతే, అలాగైతే తండ్రి, అతన్ని మా నాన్న ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే నాకు 5 సోదరులు ఉన్నారు. వారు కూడా ఈ యాతనా స్థలానికి రాకుండా చేయడానికి అతడు వారికి సాక్ష్యం ఇవ్వగలడు అన్నాడు. కానీ అబ్రహాం అతనితో, వారికి మోషే ప్రవక్తలున్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి. అతడు, అలా కాదు తండ్రి. అబ్రహాము చనిపోయిన వారిలో నుంచి ఎవడైనా వారి దగ్గరకు వెళితే వారు పశ్చాత్తాపడతారు. అందుకు అబ్రహాము అతనితో, మోషే మాట, ప్రవక్తల మాట వారు వినకపోతే చనిపోయిన వారిలో నుంచి ఒకడు సజీవంగా లేచినా వారికి నమ్మకం కుదరదు అన్నాడు.